ఎప్పుడు ఆఫీసర్లనే అడిగితే ఎప్పుడు మీటింగుల్లోనే చర్చిస్తే జనం కష్టాలు ఎట్ట తెలుస్తాయి? నలుగురిలో ఉండి 4 ఊర్లు తిరిగితేనే కదా అందరి బాధలు తెలిసేది, కళ్ళతో చూస్తేనే కదా కష్టం ఎంతో తెలిసేది. అందుకే సీఎం రేవంత్ గారు వారానికో జిల్లా టూర్ పెట్టుకుంటా అన్నారు. అందులోనూ సొంత జిల్లా అంటే ఇంకాస్త ఇష్టంగా వెళ్తున్నట్టుంది. ఈసారి సార్కి కల్వకుర్తిలో కార్యం పడింది. మరి ఆడికి పోయి ఏం చేసినారు, ఏం మాట్లాడినారు అట్టా పోయి చూసొద్దాం పదండి. ఐతారం నాడు సీఎం సారు పని గట్టిగానే పెట్టుకున్నాడు. పొద్దుగాల 10కి సురువు అయితే పొద్దుమీకి 6 దాకా ఒకటే తిరుగుడు. జైపాల్ రెడ్డి సారు 5వ వర్ధంతి కాబట్టి తొలుత ట్యాంక్ బండు చెరువు కట్ట మీద ఉన్న జైపాల్ రెడ్డి సారు విగ్రహానికి నివాళి తెలిపిండు సారు. అటెనక పాత కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ కాడికి పోయిండు. అక్కడ ఇక పట్నం చరిత్ర ఏంటిది, పబ్లిక్ కేసు ఉంటోళ్ళు నవాబుల కానిచ్చి సురువు చేస్తే రాజుల దాకా వెనకటి చరిత్ర మొత్తం మాట్లాడిండట సారు. ఇంకా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ పెద్దవాన్సులతో మాట్లాడిండు. కోడంగల్ నియోజకవర్గంలో దినం 28,000 మంది సర్కారు బడి పొల్లగాండ్లకు పొద్దుగాల నాస్టా మధ్యాహ్నం బువ్వ వండి పెట్టే ఎగురం చేస్తున్నారట. ఇప్పటికే పనులు సురువైనాయట. గదే తీరుగా రాష్ట్రం అంతా అమలు చేయాలని చూస్తున్నారట. ఇక ఆ పని కూడా ముంగటేసుకోవాలి అన్నట్టు మీటింగులో మాట ముచ్చట చేసిండట సీఎం సారు. పట్నంలో పనంతా ఒడిసినాక మీని మోటార్ ఎక్కి కల్వకుర్తి పోయిండు ముఖ్యమంత్రి. అక్కడ కొత్తగా జైపాల్ రెడ్డి సారు విగ్రహం పెడితే ఇక దానికి పరదగుంజిండు ముఖ్యమంత్రి. మీటింగ్ లో కూడా ముచ్చట్లు జోరుగా చెప్పిండు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తుంది. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినరు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ఎన్బి రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పండ్ల పని పాత సర్కారులను గట్టిగానే ఆర్చుకున్నాడు. అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని పబ్లిక్ కు పూసగుచ్చిండు. ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికి కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బామార్దులమే సమాధానం చెప్తామని. వీడు తిక్కలోడు అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్లా వీడు ఏం చేసి వస్తాడో వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. ఇట్లా సారెక్కడికి పోయినా సర్కారు కార్యం పాత సర్కారు వాళ్ళ మీద ఎత్తిపోసుడు కార్యం గట్టిగా నడుస్తాంది. సందు దొరికితే చాలు వెనకటి ముచ్చట్లన్నీ ముంగటేసుకొని సురుకులు పెడుతున్నాడు. చెయ్యి పార్టీకి పబ్లిక్కుల పతార అస్సలు తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు సీఎం సారు.